హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? పిల్లలకు మాత్రమే కాకుండా పెద్దవారిని కూడా టీవీకి కట్టిపడేసే ఎన్నో అద్భుతమైన కార్టూన్ ప్రోగ్రామ్స్లో సూపర్ కామిక్ క్యారెక్టర్ షో డోరేమాన్ కూడా ఒకటి. జపాన్కు సంబంధించిన స్టోరీ అయినప్పటికీ ప్రపంచం మొత్తం ఫేమస్ అయిన డోరేమాన్ ప్రోగ్రాం వస్తుందంటే చాలు పిల్లలు పుస్తకాలు పక్కన పడేసి టీవీలో లీనమైపోతుంటారు. ఆ ప్రోగ్రాంలో ఉండే ప్రతి క్యారెక్టర్ ఒక మ్యాజిక్లా చూసేవారిని టీవీకి కట్టిపడేలా చేస్తుంది. డోరేమాన్ కార్టూన్ షోకి కారణమైన నోబితా రియల్ స్టోరీ గురించి మరియు నోబితాకు ప్రాణ స్నేహితుడైన డోరేమాన్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం. వివరాల్లోకి వెళ్లే ముందు ఒక చిన్న మాట, ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. డోరేమాన్ ఈ షోలో ఎన్నో ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్లు ఉంటాయి. ఒక్కో క్యారెక్టర్కు ఒక్కో వెరైటీ ఉంటుంది. అమాయకంగా ఉండే నోబితాకు సహాయం చేసే డోరేమాన్ స్టోరీ అసలు ఎలా స్టార్ట్ అయింది అనే దానికి ఒక కథ ప్రచారంలో ఉంది. అది నిజమో కాదో కరెక్ట్గా చెప్పలేకున్నారు, కానీ ముఖ్య కారణమైన నోబితా మాత్రం నిజం. నోబితా తెలివి లేని అబ్బాయిగా కొందరు చెప్తారు, కొందరేమో నోబితా అందరిలా తను కూడా బాగా చదివే అబోవ్ యావరేజ్ స్టూడెంట్గా చెప్తారు. కానీ నోబితాకు లేనిది ఉన్నట్లుగా ఊహించుకుంటూ ఉండే స్కిజోఫ్రీనియా అనే వ్యాధి ఉండేది. డోరేమాన్ను తన బెస్ట్ ఫ్రెండ్గా ఇమాజిన్ చేసుకుంటూ తన సంతోషాన్ని దుఃఖాన్ని డోరేమాన్తో చెప్పుకుంటున్నట్లు ఊహించుకుంటూ తనలో తానే మాట్లాడుకునేవాడట. అంతేకాదు, డోరేమాన్తో కలిసి గాల్లో ఎగరడం, మాట్లాడడం, ఆడుకోవడం లాంటివి చేస్తున్నట్లు ఊహించుకునేవాడట. అలా కొన్ని రోజుల తర్వాత నోబితాకు వ్యాధి బాగా పెరిగిపోయిందట. ఎప్పుడూ డోరేమాన్తోనే ఉన్నట్లు ఊహించుకుంటూ స్కూల్కి కూడా వెళ్లకుండా, బయటకి వెళ్లకుండా ఇంట్లోనే ఉండేవాడట. అది గమనించిన నోబితా వాళ్ళ నాన్న డాక్టర్కి చూపించాడు. డాక్టర్ ట్రీట్మెంట్ చేసిన తర్వాత వ్యాధి తగ్గిపోయింది. ఇంటికి వచ్చి నిద్రపోయే సమయంలో మళ్ళీ డోరేమాన్ గుర్తుకు వచ్చి డోరేమాన్ నిజంగా లేడు అనేది జీర్ణించుకోలేక బాధతో వాళ్ళ నాన్న రూమ్కి వెళ్ళి గన్ తీసుకుని గన్నుతో కాల్చుకుంటే డోరేమాన్ వచ్చి కాపాడుతాడు అని కళ్ళు మూసుకొని తనను తాను కాల్చుకొని చనిపోతాడు. నోబితా చనిపోవడం వెనుక ఉన్న కారణాన్ని తెలుసుకున్న ఫిజికోఫిజియా అనే రచయిత నోబితా మరియు తన ప్రాణ స్నేహితుడిగా ఊహించుకుంటున్న డోరేమాన్ను ఇంకా సుచికా, జియాన్, సునియో, డోరోమి, నోబిసుకి లాంటి క్యారెక్టర్లతో కథ రూపంలో కామిక్ స్టోరీగా ప్రపంచానికి పరిచయం చేశాడు. 1969 సంవత్సరంలో 6 మ్యాగజైన్లుగా పబ్లిష్ అయిన డోరేమాన్ స్టోరీ ఇప్పటి వరకు 100 మిలియన్ కాపీలకు పైగా అమ్ముడయ్యాయి. పిల్లలకు చెందిన స్టోరీగా ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్న డోరేమాన్ స్టోరీ 1973 సంవత్సరం నుండి టీవీ సిరీస్గా ప్రారంభమైంది. మొత్తం 1787 ఎపిసోడ్స్ టీవీ యానిమేషన్ ప్రోగ్రామ్ను 2015లో మార్చి 25న చివరి ప్రోగ్రామ్గా ఎండ్ చేశారు. లాస్ట్ ఎపిసోడ్లో డోరేమాన్ స్టోరీను ఎలా ముగించారంటే, నోబితా బాగా చదువుకొని పెద్దయ్యాక సుచికాని పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉన్నట్లు, డోరేమాన్ 22వ శతాబ్దానికి వెళ్ళిపోయినట్లు రచయిత ఫిజికోఫిజియో రాశాడట. ఈ ఎండింగ్ నచ్చక జపాన్లో ఒక ర్యాలీ కూడా చేశారట. ఈ స్టోరీ ఎంత బాగా పాపులర్ అయిందంటే పిల్లలైతే యూజ్ చేసే స్కూల్ బ్యాగులు, బాక్సులు, వాటర్ బాటిల్స్ ఇలా ప్రతి వస్తువు పైన డోరేమాన్ ఇమేజ్లు ఉండాలని, డోరేమాన్ తమతోనే ఉన్నట్లు ఇమాజిన్ చేసుకుంటూ ఉంటారు. మా ఇంట్లో అయితే ఇదే జరుగుతుంది. మరి మీ ఇంట్లో ఎలా ఉంటుందో కామెంట్లో రాయండి. జపాన్లో అయితే ఏకంగా డోరేమాన్ను ఒక కల్చరల్ ఐకాన్గా భావిస్తున్నారు. డోరేమాన్లోని క్యారెక్టర్ లాగా జపాన్లోని పిల్లలు, పెద్దలు ఇప్పటికీ రెడీ అవుతారు. డోరేమాన్లో క్యారెక్టర్ లాగా రెడీ అయిన కొన్ని ఫొటోస్ చూడండి. మీకు డోరేమాన్ అంటే ఎంత ఇష్టమో, డోరేమాన్లో మీ ఫేవరెట్ క్యారెక్టర్ ఏంటో తప్పకుండా కామెంట్లో రాయండి. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ కామిక్ క్యారెక్టర్స్ గురించి తర్వాత వీడియోలలో తెలుసుకుందాము. మీరు మా ఛానల్కు సపోర్టివ్గా ఉంటే మరిన్ని మంచి వీడియోస్ చేసేందుకు నాకు ఎంకరేజింగ్గా ఉంటుంది. దీనికోసం
మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఏ నైస్ డే.